మనసులో కల్మషము లేని వారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడతారు. ఒకటి మాత్రం నిజమనేది గమనించాలి. సింహముతో స్నేహం చేయవచ్చు, కానీ గుంట నక్కతో దోస్తీ అత్యంత ప్రమాదకరం. ఎవరు ఎవరికి శాశ్వతం కారు, కానీ ఉన్నంత వరకు ఎంత ప్రేమగా ఉంటారో అదే శాశ్వతం. మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం, తమకు ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకోవటం, వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడటం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమకు తాము ఇరుక్కొని నరకం పొందుతున్నారు. మనిషి సులువుగా సంపాదించగలిగేది నమ్మకం, సులువుగా పోగొట్టుకునేది కూడా నమ్మకమే. కోపం వచ్చినప్పుడు మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలముతో పోరాడు, కన్నీటితో కాదు. బాధలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీ ఒక్కడికే బాధ ఉన్నట్లు తెగ బాధపడకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకో మిత్రమా. మన కోసం ఎవరు రారు అని తెలుసుకున్న క్షణం నీ జీవన పోరాటములో నువ్వే ఎక్కే మొదటి మెట్టు. గత జన్మలో తీరని రుణమే ఈ జన్మలో వరమై దొరికింది నీ స్నేహం. మనం లేకపోతే ఉండలేనంతగా మన ప్రేమ ఉండాలి. మనం మాట్లాడకపోతే ఎదురు చూసేలా ఎదుటివారి మనసు ఉండాలి. అదే స్వచ్ఛమైన స్నేహం. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు ఆ దేవుడు తప్పకుండా ఉంటాడు మిత్రమా. కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకు అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. వ్యక్తిత్వం అంటే ఎప్పుడూ ఒకేలా ఉండటం కాదు. నీ యొక్క ప్రవర్తన, ఆలోచన, మాట తీరు, నడవడి. గెలుపంటే అందరినీ తొక్కిపెట్టి పైకి ఎదగడం కాదు, అందరి మనసులు గెలుచుకోవడం. బంధం అంటే కలియున్నప్పుడు కలిసుండుట కాదు, కష్టాలున్నప్పుడు తోడుండుట. స్నేహం అంటే చెట్టాపట్టాలేసుకుని తిరగడం కాదు, చీకాకులు వచ్చినప్పుడు నేనున్నానని భరోసానివ్వడం. ప్రేమంటే అందాన్ని ఆకర్షించడం కాదు, మనసు లోతుల్ని ఇష్టపడటం. వారసులంటే ఆస్తులను ప్రేమించేవారు కారు, కుటుంబ విలువలను నిలబెట్టేవారు. కనిపించని ముసుగు వేసుకొని మాట్లాడేది ఒకే ఒక్కరు, అదే మనిషి. దేవుడు అందమంతా ఆడదానికి ఇచ్చేసి ఆ అందాన్ని పొగిడే బాధ్యత మగవాళ్ళకి ఇచ్చాడు. రాత్రి మంచి నిద్రలో ఒక దోమ కుట్టింది. కోపముతో చంపేద్దామనుకున్నా, కానీ తన ఒంట్లో ప్రవహించేది కూడా నా రక్తమే కదా అని వదిలేశా. నీ గురించి ఆలోచించు, నీలో శక్తి ఉత్పన్నమవుతుంది. ఎదుటివారి గురించి ఆలోచిస్తే నీ గురించి ఆలోచించడం మర్చిపోతావు.